మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చెప్పిన మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. పౌలు ఇక్కడ చాలా విషయాల గురించి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. పౌలు చాలా విషయాల గురించి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మొదటగా తను ఏం చేస్తున్నాడంటే, పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, పరలోకంలో పెద్ద ఫ్యామిలీ ఉంది. పరలోకంలో ఏముంది? పెద్ద ఫ్యామిలీ ఉంది. తెలుసా మీకు? మనకి భూమి ఒకటే మనకు తెలుసుకుంటాం, భూమి మీద ఉన్నవే అటువాసకము ఆలోచిస్తాం. పరలోకములో కూడా పెద్ద కుటుంబం ఉంది. మరి దేవుని బిడ్డలారా, పరలోకములో మనము ఆ కుటుంబంతో కూడా నిరంతరం ఉండబోతున్నాం. గనుకనే మనం దేవుని ఎద్దుకు వస్తున్నాం. దేవుని దగ్గరికి రావడానికి, దేవుని సన్నిధిలో ఉండటానికి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని బతిమలాడవలసిన అవసరం లేదు. మనము దేవుని బతిమలాడుకోవాలి. మనము దేవుని బ్రతిమలాడుకోవాలి. ప్రభా, నీ బిడ్డగా ఉండాలి, నీ బిడ్డగా జీవించే కృప నాకు దయచే, నీ రక్షణ నాకు దయచే, నీ సన్నిధిలో ఉండే కృప నాకు దయచే అని మనము దేవుని బతిమలాడుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమవుతుందంటే, మేము మనుషుల్ని బతిమలాడుకోవాల్సి వస్తుంది. ఒక దినం వస్తుంది, మనమందరము కూడా దేవుని గుండెలు బాదుకొని ఏడుస్తాం, ప్రభా తలుపు తీయమని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయాన్ని, మంచి అవకాశాన్ని మనం వదులుకుంటే ఒక దినాన్ని మనము గుండెలు బాదుకొని ఆడవలసిన అవసరం వస్తుంది. కనుక పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. ఈ పౌలు పెద్ద స్కాలర్, పెద్ద ఫిలాసఫర్ కూడా, తత్వవేత్త, చాలా పండితుడు, ధర్మశాస్త్రం అంతా కూడా ఎరిగినటువంటి వ్యక్తి. ఇందాక పౌలు గురించి ఒక అనుభవాన్ని కూడా చెప్పాడు. పౌలు ఎలాంటి వ్యక్తి అంటే, పౌలు 3వ ఆకాశంలోకి కూడా వెళ్ళాడు. 3వ ఆకాశంలోనికి వెళ్ళి ప్రభువుని చూచాడు. పరలోకం ఎలాగుంటుందో చూశాడు, పరలోకంలో ఏమున్నదో చూశాడు. ఇవన్నీ చూసినటువంటి వ్యక్తి పౌలు. చాలా అద్భుతమైనటువంటి ప్రత్యక్షతలు కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అంటున్నాడు. నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, సర్వశక్తుడైనటువంటి దేవుని ఎదుట మోకాళ్ళు ఉనాలి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ప్రతి నోరు, ప్రతి నాలుక ఆయనను స్తుతిస్తుంది, ఆయనను ప్రభువును ఒప్పుకుంటుంది, ప్రతి మోకాలు కూడా ఆయన ఎదుట వంగుతుంది. 2 విధాలుగా వంగుతారు. ఒకటి, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమతో ఇక్కడ పౌలు వంగుతున్నాడు. ఒక దినం వస్తుంది, ప్రేమతో కాదు, భయముతో, వణుకుతో వంగవలసి వస్తుంది. ఈరోజు ప్రేమతో దేవుని ఎదుట మోకాళ్ళు ఉన్నవారు ప్రభు యొక్క రొమ్మును ఆనుకుంటారు. ఈరోజు గర్వముతో దేవుని నిర్లక్ష్యం చేసేవారు ఒక దినం భయముతో, వణుకుతో నిత్య నరకములోనికి వెళ్ళిపోకుండా ప్రభువును మోకరించి బ్రతిమలాడుకుంటారు. దెర్ ఇస్ అ 2 థింగ్స్. ఈరోజు మనము ప్రేమతో దేవుని ఎదుట మోకరిస్తే, ఆ దినాన్ని భయముతో, వణుకుతో దేవుని దగ్గర మోకరించవలసిన అవసరం రాదు. కనుక ఈ గొప్ప వ్యక్తి, దేవుని ఎరిగినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, పౌలు దేవుని ఎదుట ఏం చేస్తున్నాడట? మోకాళ్ళుని. సో వెన్ హీస్ ప్రేయింగ్, పౌలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఎదుట ఏం చేస్తున్నాడట? మోకాళ్ళు ఊని ప్రార్థన చేస్తున్నాడు. సాధారణంగా చాలామంది, తక్కువ మంది ఇలా మోకరించి ప్రార్థించేటువంటి అనుభవం కలిగిన వారు ఉంటారు. అఫ్కోర్స్ ప్రతిసారి మీరు మోకరించి ప్రార్థన చేయాలని నేను చెప్పను, కానీ దెర్ ఇస్ ఎ టైం మనం మోకరించి దేవుని ఎదుట గౌరవముతో ఆయన సన్నిధిలో మనం ప్రార్థించాలి. స్టెఫను తన రాళ్లతో కొట్టేశారు, చంపేస్తున్నారు. పూర్తిగా అతడికి చనిపోతాడు. అతడిలో చివరి ప్రాణము చివరిగా ఉంది, తనకి కొన ప్రాణం అంటారు కదా. చూడండి అప్పుడు ఏం చేస్తున్నాడు స్టెఫను. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని
గొప్ప శబ్దముతో పలికెను. ప్రియ దేవుని బిడ్డారా, ఎప్పుడు అంటే స్టెఫనును రాళ్లతో కొట్టారు, ముఖం మీద ఒళ్ళంతా కూడా రాళ్లతో కొట్టేశారు. అలాంటి సమయంలో స్టెఫను ఏం చేస్తున్నాడు? అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము. చూడండి, వీళ్ళు దేవునికి ఎంతో భయపడేవారు, దేవునిని ఎంతో గౌరవించేవారు. వారి గురించి బైబిల్లో ఎందుకు రాయబడిందంటే వారు దేవునికి ఎంతో భయపడేవారు, దేవుని ఎంతో గౌరవించేవారు. ఈరోజు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. దేవుని మీరు గౌరవిస్తున్నారా? దేవునికి భయపడుతున్నారా? మనకు చాలా భయములు ఉంటాయి, కానీ దేవుని భయము ఉండదు. దేవుని భయము లేకపోతే ప్రియమైన వారులారా, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యెహోవా యందలి భయము పవిత్రమైనది. దేవుని భయం ఉన్నవాడు పవిత్రముగా ఉంటాడు. హల్లెలూయా. దేవుని భయం లేనివాడు విచ్చలవిడిగా ఉంటాడు. దేవుని భయం ఉన్నవాడు పవిత్రముగా ఉండగలుగుతాడు. కనుక వీళ్ళు దేవుని భయము ఉంది. తర్వాత చూడండి, ఒకటి రెండు వచనాలు చూపించి నేను వాక్యంలోనికి వెళ్తాను. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 40వ వచనము. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి, అక్కడ తబిత అనేటువంటి స్త్రీ చనిపోయింది. పేతురు ఆ ప్రాంతంలోనే ఉన్నాడని చెప్పి పేతురు కబురు పెట్టారు. పేతురు ఏం చేశాడంటే ఆ శవం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడట? మోకరించాడు. ప్రియ దేవుని బిడ్డారా, మోకరించడం అనేది దేవునికి మనము చూపించేటువంటి భక్తిలో ఒక భాగం. హల్లెలూయా. అందరూ మోకరించి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు అందరికి అలవాటు ఏమైపోయింది? చైర్లో కూర్చొని. అఫ్కోర్స్ అన్నిసార్లు మీరు మోకరించమని అనట్లేదు, కానీ దెర్ ఇస్ ఎ టైం పర్సనల్గా మనము దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మోకరించి ప్రార్థించాలి. ఇంకొక వచనం చూపిస్తాను చూడండి, మోకరించే అనే విషయంలో 21:5. అపోస్తలుల కార్యంలో చాలాసార్లు మోకరించడం అనే మాట ఉంది. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమైపోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపల వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకుంటుమి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసాం. వారు చాలాసార్లు మనం ప్రార్థన ఇంట్లో ఎలాగో చేస్తాం, కానీ బయట చేయాలంటే ఏంటి? మనకి ఏంటమ్మా చెల్లి చెప్పింది ఏంటి? సిగ్గు. ఎవరి గురించి మనం సిగ్గుపడుతున్నాం? ఇప్పుడు చెప్పాలి. ఓసారి బయట ఎక్కడ రెస్టారెంట్కి వెళ్తున్నప్పుడు ఇంకా అప్పుడు ప్రార్థన ఎవరి గురించి వాళ్ళు చేసుకుని ఎవరిదాలు చేసుకొని సిగ్గు. ప్రార్థన అంటే మనకు ఒక రకం సిగ్గు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గురించి సిగ్గుపడు వాడెవడో ఒక దినాన్ని దేవుడు వారి గురించి సిగ్గుపడతాడు అన్నాడు. అంటే వీడు నా కుమారుడు కుమార్తె అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడతాడట. మీరు ఈ దినమున నా గురించి సిగ్గుపడితే ఒక దినం వస్తుంది వీరు నా బిడ్డలు అని చెప్పడానికి నేను సిగ్గుపడతానన్నాడు దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మేము ఎవరు లౌక్య వాళ్ళ హస్బెండ్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఫస్ట్ రోజు ఐసీయూలో, ఇంకా సీరియస్ కండిషన్ అనమాట. ఆ కండిషన్కి అసలు ఎవరు ఆమెకు తెలియదు, ఇంకా అప్పటికి ఇంకా పూర్తి విషయం తెలియదు. మాకు చెప్పేశారు ఛాన్స్ లేదని చెప్పారనమాట. ఛాన్స్ లేదని చెప్పారు. మేము అప్పుడు ఏం చేసామంటే రాత్రి 1 గంటకి తెలుసు ఛాన్స్ లేదని మాకు తెలుసు, తనకు పూర్తిగా తెలియదు. అప్పుడు నేను, తను, ఆ సిస్టర్, తర్వాత లిడియా, ముగ్గురు ఐసీయూ దగ్గర చాలామంది ఉన్నారు, అక్కడ మోకరించాం. ఏం చేసాం? ఎక్కడ? ఐసీయూలో చాలామంది ఉన్నారు అక్కడ చుట్టూ. మోకరించి ప్రార్థన చేసాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనిల్ గారు సజీవంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువుకు ప్రార్థన చేయడానికి సిగ్గుపడవలసిన అవసరం లేదు, ప్రార్థనకు వెళ్ళడానికి సిగ్గుపడవలసిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడ మోకరించారట? సముద్ర తీరమున వారును మేము కూడా ఏం చేసాము? మోకరించి ఏం చేస్తున్నాము? ప్రార్థన చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, మోకరించి ప్రార్థన చేయడానికి వాళ్ళు సిగ్గుపడట్లేదు. దేవుని గురించి నువ్వు సిగ్గుపడకపోతే దేవుడు నిన్ను గురించి సిగ్గుపడడు. ఒకవేళ దేవుడు నిన్ను గురించి సిగ్గుపడితే ప్రియ దేవుని బిడ్డలారా,
మనకు ఎంతో ప్రమాదకరమైన మనస్థితిలో ఉంటాము. కనుక ఈరోజు అసలు వాక్యంలోనికి వెళ్ళలేదు, నేను ఇంకా అవుట్లైన్లోనే ఉన్నాను. ఈరోజు వాక్యంలో పౌలు ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. మనం చేసే ప్రార్థన కన్నా మనం ఎక్కువగా ఎత్తుకు ఎదగలేం. మనము చేసేటువంటి ప్రార్థన కన్నా ఎక్కువ స్థాయిలోనికి మనం వెళ్ళలేం. మనం ఏదైతే ప్రార్థన చేస్తామో అదే స్థితిలో ఉంటాం. పౌలు యొక్క ప్రార్థనా జీవితం చాలా ఉన్నతమైనది కనుక పౌలు చాలా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడు. నువ్వు ఎలాగ ప్రార్థన చేస్తావో అంతకన్నా ఎక్కువైన స్థితిలోనికి నువ్వు వెళ్ళలేవు. పౌలు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఇక్కడ నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అంతరంగ పురుషుడు. అందరూ చెప్పండి ఏంటి? అంతరంగ పురుషుడు అంటే మనకు బాహ్యంగా మనకు కనిపించే వ్యక్తి వేరు, అంతరంగంలో ఉండేటువంటి వ్యక్తి వేరు. ఈ అంతరంగ పురుషుడు మనలో ఏమవ్వాలంటున్నాడంటే, దేవుని యొక్క ఆత్మయందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు ఏమవ్వాలట? శక్తి కలిగి దేవుని ఆత్మ వలన బలపరచబడాలని ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఇలాంటి ప్రార్థన మనం ఎప్పుడూ చేయం. మనకేంటి ప్రార్థన? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, బాల్. అంటే పిల్లలకు కావాల్సింది. మనకు కావాల్సింది యాపిల్, పిల్లలకు కావాల్సింది బ్యాట్, బాల్. ఇంకేంటి? క్యాట్. తర్వాత ఎగ్, ఫిష్. బాగా పెట్టారు కదా అన్నీ కూడా. ఎగ్, ఫిష్. దేవుని బిడ్డలారా, వీటి కోసం మనం ప్రార్థన చేస్తాం. పౌలు దేనికోసం ప్రార్థన చేశాడు? అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యువర్ ఇన్నర్ మ్యాన్, నీ అంతరంగ పురుషుడు శక్తి కలిగి దేవుని ఆత్మ వలన బలపరచబడాలి అంటున్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ నీ ఇన్నర్ మ్యాన్ ఏం చేయాలంటే బలపరచాలి. అక్కడ వర్డ్ ఏం వాడాడంటే డునామిస్ అని మాట వాడాడు. ఏం వాడాడు? డునామిస్ అంటే అర్థం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, డైనమిట్ అనేటువంటి వర్డ్ అక్కడే వచ్చింది. డైనమిక్ అంటారు కదా, డైనమేట్ అనే వర్డ్ వస్తుంది కదా, ఆ గ్రీక్ వర్డ్ దాంట్లోంచి ఈ మాటలు వచ్చాయి. అంటే చాలా పవర్ఫుల్గా మీరు మారాలి అని ప్రార్థన చేస్తున్నాడు. పౌలు ఏం ప్రార్థన చేస్తున్నాడు? మీ అంతరంగ పురుషుల్లో మీరు శక్తి కలిగి దేవుని ఆత్మ వలన బలపరచబడాలి అంటే మీరు చాలా పవర్ఫుల్గా మారాలి అని ప్రార్థన చేస్తాడు. మనము సింపుల్గా ఉండాలని అనుకుంటాం. పౌలు స్పిరిచువల్గా అందరినీ కూడా ఎలా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడంటే చాలా పవర్ఫుల్ క్రిస్టియన్స్గా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. అన్లెస్ అంటిల్ యూ ప్రే అలాంటి సిచ్యువేషన్లోకి మనం వెళ్ళలేము. ఇఫ్ యూ ప్రే లైక్ దట్, నువ్వు ప్రార్థన చేస్తే ఒక దినాన్ని దాన్ని పొందుకుంటాం. ఎలా ఉండాలనుకుంటున్నావు? వెరీ పవర్ఫుల్ క్రిస్టియన్గా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు అందరి గురించి ఏం ఆశపడుతున్నాడంటే దే షుడ్ బి వెరీ పవర్ఫుల్. అంతరంగంలో ఇక్కడ ఏ పవర్ఫుల్ అంటే శక్తి ఈ బలం కోసం కాదు, శరీర సంబంధమైన బలం కాదు. ఇన్నర్ మ్యాన్ అంతరంగంలో పవర్ఫుల్గా వాళ్ళు ఉండాలని వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. సో మనము కూడా ఏమని ప్రార్థన చేయాలంటే అవర్ ఇన్నర్ మ్యాన్ చాలా పవర్ఫుల్గా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకు పవర్ ఎందుకు కావాలి? పాపం మన ఎదుటి నుంచి వచ్చిన పాపాన్ని దాటిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపాన్ని జయించాలంటే ఏముండాలి? శక్తి ఉండాలి. ఎందుకు నువ్వు ఓడిపోతున్నావు తెలుసు? యు ఆర్ వీక్ పర్సన్. చాలా వీక్ అండి వీడు అంటారు కదా. దేంట్లో వీక్? ఎక్కడ చూసినా పడిపోతాడు, ఏది చూసినా పడిపోతాడు. చాలామంది ఏది చూసినా పడిపోతారు, దేనిని జయించలేరు. బికాస్ దే డోంట్ హ్యావ్ పవర్ ఇన్ దేర్ ఇన్సైడ్ లైఫ్. అవుట్ సైడ్ చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, అవుట్ సైడ్ చాలా జ్ఞానం ఉంటుంది, ఇన్సైడ్ మాత్రం వాళ్ళు ఎంత బలహీనులు అంటే దేన్ని చూసినా పడిపోతారు. యువర్ ఇన్నర్ మ్యాన్ షుడ్ బి స్ట్రెంగ్థెన్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ అంతరంగ పురుషుడు దేవుని యొక్క ఆత్మ వలన బలపరచబడాలని పౌలు ప్రార్థన చేస్తాడు. దెన్ యూ ఓవర్కమ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ ప్రాబ్లం, ఎవ్రీ టెంప్టేషన్, ఎవ్రీ సిన్. ప్రతి పాపమును కూడా జయించగలుగుతాం. దీనికి ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను బలహీనుడను, నా అంతరంగ పురుషుడు నీ ఆత్మ వలన బలపరచబడాలని ప్రార్థించాలి.
హల్లెలూయా. అన్లెస్ యూ ప్రే, నువ్వు ప్రార్థించకపోతే యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ పవర్ ఇన్ యువర్ లైఫ్. మీరు అనుకుంటారు నేను ప్రార్థన చేయకపోయినా దేవునికి అన్నీ తెలుసు కదా అనుకుంటారు కదా. చాలామందికి ఏముంటాయి, తెలివితేటలు ఉంటాయి. అయ్యే తెలివితేటలు తెలుసా? బైబిల్లో ఒకటి ఉంది, దయ్యపు జ్ఞానము అని ఉంది. ఏ జ్ఞానము? చూపించిన వర్డ్ దయ్యపు జ్ఞానము. చాలామంది నన్ను ప్రశ్నలు అడుగుతుంటారు కదా, ఆ ప్రశ్నలు అడుగుతూ నేను నవ్వుకుంటాను. ఎందుకో తెలుసా? ఈ దయ్యం జ్ఞానం అని నాకు తెలుస్తుంది. ఏ జ్ఞానము? చూడండి, యాకోబు పత్రిక 3:15 నేను చదువుతాను చూడండి. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఉన్నది అక్కడ దయ్యముల జ్ఞానము. కొంతమంది నన్ను ప్రశ్నలు అడుగుతున్నాం, నాకు తెలిసేది ఏ జ్ఞానం ఇది? దయ్యము జ్ఞానము అనండి అందరూ. వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు నాకు తెలిసిపోతుంది ఏ జ్ఞానము? దేవుని జ్ఞానము కాదు, దయ్యపు జ్ఞానము. అంటే దేవునినే ప్రశ్నించే జ్ఞానము. చాలామంది అడుగుతుంటారు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎలాగున్నాడు, అసలు దేవుడుంటే ఇలాగ ఎందుకు ఉండాలి, దేవుడుంటే అంతా ఇలాగ ఎందుకు ఉండాలి? ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది దేవుడు ఎక్కడున్నాడు? ఉన్నతమందు, దేవుడు ఉన్నత లోకమందు సమీపింపరాని తేజస్సులో వసిస్తున్నటువంటి అమరత్వము కలిగిన వాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు భూమిని సృష్టించి భూమిని ఎవరికి ఇచ్చాడు? నరులకి ఇచ్చాడు. ఈ వచనాలన్నీ కూడా బైబిల్లో ఉంటాయి. ఆయన ఆకాశములు దేవుని వశము, భూమి ఆయన నరులకి ఇచ్చాను అని ఉంటుంది. ఆకాశం ఎవరిది? దేవునిది. భూమిని దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు ఎవరు పాడు చేసుకున్నారు? చెప్పాలి. ఎవరు పాడు చేసుకున్నారు? ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తున్నాం మనం? ప్రియ దేవుని బిడ్డలారా, భూమిని దేవుడు నరులకి ఇచ్చాడు. దాన్ని కాపాడుకోవాల్సిన పని, దానిని భద్రంగా ఉంచుకోవాల్సిన పని ఎవరిది? మనుష్యులది. ఇంకొకటి తెలుసా, నీకు చేత కానప్పుడు దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా మాకు చేత కాదు, దీనిని బాగు చేయమని మనం ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. కానీ భూమికి ఓనర్ ఎవడు? మానవుడు. మానవుడు తీసుకెళ్ళి ఈ హక్కుని ఎవడికి ఇచ్చాడంటే సాతానికి ఇచ్చాడు. భూమిని పరిపాలించమని, భూమిని ఏలమని దేవుడు నరులకి ఇస్తే, నరుడు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? ప్రాబ్లం ఎవరిది? చాలాసార్లు ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తారు? మేము చాలా తెలివైన అనుకుంటారు ఈ ప్రశ్న వచ్చినప్పుడు. కానీ అది ఎవరి జ్ఞానం? వినాలి అందరూ. ఎవరి జ్ఞానం చెప్పాలి? దయ్యముల జ్ఞానం. మొన్న నాకు హానోక్ ఒక విషయం చెప్పాడు. చెప్పనా ఇప్పుడు? అది చెప్తే ఈ వాక్యం చెప్పలేను, వచ్చే వారం చెప్తానులేండి. ప్రియ దేవుని బిడ్డలారా, దయ్యముల జ్ఞానం ఏంటంటే దేవుణ్ణి ప్రశ్నిస్తుంది. మానవ జ్ఞానము మనల్ని ప్రశ్నిస్తుంది. కానీ దేవుని జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా? మనల్ని మనం ప్రశ్నించుకొని, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సహాయం కోరుకుంటుంది. హల్లెలూయా. మనం దేవుని సహాయం కోరుకోవాలి. అంతరంగ పురుషునిలో శక్తి కలిగి, నేను ఇవన్నీ కూడా జయించడానికి నాకు శక్తి దయచే ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు మన ఇన్నర్ మ్యాన్ ఏం చేస్తాడు? శక్తితో నింపుతాడు. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాము? ప్రతి శోధనను కూడా మనం జయించగలుగుతాం. హల్లెలూయా. సాతానుని జయించగలుగుతాం. ఇఫ్ యువర్ ఇన్నర్ మ్యాన్ ఈజ్ పవర్ఫుల్, డైనమిక్గా ఉంటే నువ్వు సాతానుని జయించగలుగుతావు. హల్లెలూయా. కనుక ప్రియదేవ, అందుకే పౌలు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, వారు అంతరంగ పురుషునిలోందు శక్తి కలిగిన వారై ఉండాలి. రెండవది అన్నాడు, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించాలని ప్రార్థన చేస్తున్నాడు. రెండవ ప్రార్థన ఏంటి? క్రీస్తు మన హృదయాల్లో నివసించాలి. ఇట్ ఈస్ గాడ్స్ డిజైర్. దేవుడు మనలో నివసించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను సృష్టించుకున్న దేని కొరకంటే, హీ వాంట్స్ టు డ్వెల్ ఇన్ యువర్ లైఫ్. ఆయన నీ హృదయములో నివసించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఎక్కడ నివసించాలని ఆశపడుతున్నాడు? మనం అనుకుంటాం, ఇందాక చెప్పారు కదా పాస్టర్ గారు, పరలోకంలో ఆయన ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, అక్కడే ఉండమనండి, ఎందుకు ఆయన మా దగ్గరికి? ప్రాబ్లం ఆయన వస్తే అనుకుంటున్నారేమో. కానీ పౌలు ఆశ ఏంటో తెలుసా?
పౌలు యొక్క ప్రార్థన ఏంటో తెలుసా? క్రీస్తు మీ హృదయాల్లో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. క్రీస్తు ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాడు? మన హృదయాల్లో ఒక వాక్యం ఉంటుంది అన్నమాట, ఒక ఖాళీ. దేవుడు మనుషుల్ని సృష్టించుకున్నప్పుడు దేవుని కొరకు ఒక స్థలాన్ని నీలో సృష్టించుకున్నాడు. దేవుని కొరకు నీలో ఒక స్థలాన్ని సృష్టించుకున్నాడు. ఆ స్థలంలోనికి ఆయన వచ్చినప్పుడే నువ్వు సంపూర్ణతలోనికి వస్తావు, తృప్తి పొందుతావు. అదర్వైజ్ యూ విల్ నెవర్ సాటిస్ఫై ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు దేనిని బట్టి కూడా సంతృప్తి పొందలేవు. ఎస్పెషలీ యవనస్తులు, మీరు దేంతోనూ సంతృప్తి పొందాలని చూస్తారు. అక్కడ తీసుకెళ్ళి ఈ ఫోన్ వేస్తారు. ఫోన్ వల్ల తృప్తి కాదు, కాసేపు చూస్తారు. ఫోన్ కానీ ఆ ఛార్జింగ్ అయిపోయిందానికి ఎలాగుంటుంది చెప్పండి? మీకు మెంటల్ వస్తుంది. మీకు ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఏమొస్తుంది? వస్తుందా రాదా? ఎందుకు వస్తుంది? యు ఆర్ ఎడిక్టెడ్ టు ఫోన్. అది నిన్ను తృప్తిపరచట్లేదు, నువ్వు దాన్ని తృప్తిపరుస్తున్నావు. అది లేకపోతే నువ్వేమవుతున్నావు? నీకు మెంటల్ వస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఉన్నట్టుండి ఫోన్ ఆగిపోయింది అనుకోండి, ఏమవుతారు? పిచ్చెక్కిపోయినలాగా ఉంటారు. ఈరోజు ఫోన్ కానీ మీది పాడవదు, 6 రోజుల తర్వాత మీకు ఫోన్ ఇస్తారన్నారు అనుకో, బాగు చేసి ఏమవుతారు? మీరు మెంటల్లా తయారవుతారు మీరు. బికాజ్ యు ఆర్ ఎడిక్టెడ్ టు దట్. మీరు దానికి ఏమైపోయారు? యు ఆర్ ఎడిక్టెడ్ టు యువర్ ఫోన్. కానీ వన్స్ దేవుడు నీ హృదయంలోనికి వస్తే, ఆయన నీ హృదయంలో ఉంటే, నువ్వు ఎప్పుడు కూడా అసంతృప్తి పొందవు. మేబీ యూ మే లాస్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏది పోయినా కూడా యూ విల్ బీ వెరీ సాటిస్ఫైడ్. హల్లెలూయా. ఏది పోగొట్టుకున్నా, ఏది లేకపోయినా, మనుషులు లేకపోయినా, మనుషులు ఉన్నా, వస్తువులు ఉన్నా, వస్తువులు లేకపోయినా, డబ్బు ఉన్నా, డబ్బు లేకపోయినా, యూ విల్ బి వెరీ సాటిస్ఫైడ్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే నీ ప్లేస్ ఎక్కడైతే దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడో ఆ ప్లేస్ ఆయనకి ఇచ్చావు కనుక. మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి. విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయంలో నివసించాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించాలి, ప్రభువా నా హృదయంలో నువ్వు ఉండాలి, నా హృదయంలో నీవు ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. పేతురు కూడా, అపోస్తలుడైన పేతురు కూడా ఇదే ప్రార్థన చేస్తున్నాడు. క్రీస్తును మీ హృదయములలో ప్రతిష్ఠించండి అంటాడు. క్రీస్తును మీ హృదయంలో ఏం చేయమంటున్నాడు? ప్రతిష్ఠించమంటాడు. వినాలి. క్రీస్తుని ఎక్కడ ప్రతిష్ఠించాలి? మన హృదయంలో ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. మన హృదయాలను ఇంకెవ్వరికి చోటు ఉన్న ప్రభువా నీకు తప్ప. అది ప్రతిష్ఠించడం అంటే. ఆమేన్. ప్రతిష్ఠించడం అంటే అర్థం ఏంటి? నా హృదయంలో నీకు తప్ప మరెవ్వరికి, ఎవరికి చెప్తారు ఈ మాట? పెళ్ళి అయిన తర్వాత కానీ, పెళ్ళి కాకముందు కానీ చెప్తుంటారనమాట, నా హృదయంలో నీకు తప్ప ఇంకెవ్వరికి చోటు ఇవ్వను అంటారు. ఎప్పుడు? పెళ్ళైన కొత్తలో, పెళ్ళి కాకముందు చెప్తారు. తరువాత ఏమంటారు? ఎలా తీసేద్దామా అని చూస్తారు. లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన రాడు, ఆమె రాదు. లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుద్ది? క్రీస్తును హృదయములలో ప్రతిష్ఠించాలి. నేను మ్యారేజ్ అయిన 2వ రోజు ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నా హృదయంలో నీవే ప్రభువు అని ప్రార్థన చేసుకుంటాను. హల్లెలూయా. నా హృదయంలో నీవే ప్రభువు, నీకు తప్ప నా హృదయంలో ఎవరికి చోటు లేదు, ఇప్పటికీ లేదు. హల్లెలూయా. ఎవరికి లేదు? పిల్లలకి లేదు, వారికి లేదు. హలో, ఊరుకోండి పాస్టర్ గారు, అలాగైతే ఎలాగవద్ది, అలాగైతే ఎలాగవద్ది అంటారేమో. ఆ ప్లేస్ అని చెప్తున్నా, అది ఆయన కొరకు దేవుడు నిన్ను నన్ను సృష్టించుకున్నాడు. హల్లెలూయా. దేవునికి ఇచ్చే స్థానములో ఇక ఏ మనుష్యుడు రావడానికి వీల్లేదు. హల్లెలూయా. అది నేను చెప్తున్నా. భార్యని ప్రేమించొద్దు, పిల్లల్ని ప్రేమించొద్దు, భర్తను ప్రేమించొద్దు అని మీ ఇంటికి వెళ్ళి చెప్పారనుకోండి, వాళ్ళు నన్ను ఏం బాబు నువ్వు ఇలాంటి చెప్తున్నావా అని నన్ను అడుగుతారు. సో ఇట్ ఈస్ నాట్, నా యొక్క మీనింగ్ అది కాదు. దేవుని స్థానములో ఇక ఎవరిని పెట్టకూడదు. గాడ్ ఈజ్ ద హైయెస్ట్ పొజిషన్, హైయెస్ట్ ప్లేస్ షుడ్ బి ఇన్ యువర్ హార్ట్. దేవుడే అత్యున్నతుడుగా నీ హృదయంలో ఉండాలి. పౌలు యొక్క ఆశ ఏంటంటే క్రీస్తు విశ్వాసము ద్వారా మీ హృదయాల్లో ఆయన నివసించాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు మూల ఉండంటే ఉండడు ఆయన. మూల పెట్టే దేవుడు కాదు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మూలనుండు, నువ్వు అక్కడే ఉండు, మేమంతా తిరిగేసి వస్తావు, నువ్వు మళ్ళా నేరుకు వస్తావు అంటే ఉండడు ఆయన. ఆయన నీ హృదయంలో ఉంటాడు. ఓన్లీ ప్లేస్, దేవుడు ఉండే ప్లేస్ ఏది? మన హృదయం. ఆమేన్. ఆయన మన హృదయంలోనికి ప్రభా ఆహ్వానించాలి. ఆయనతో చెప్పాలి, నీకు తప్ప ఇంకెవ్వరికి ప్లేస్ ఇవ్వను ప్రభా. స్త్రీలకు చెప్తారు, భార్యలకు చెప్తారు, పిల్లలకు చెప్తారు. స్త్రీలకి, పురుషులకి, పిల్లలకి కాదు చెప్పాల్సింది, దేవునితో చెప్పాలి ఈ మాట. ఆమేన్. హల్లెలూయా. దేవునితో చెప్పాలి ఈ మాట. ఎందుకంటే ఆయన మనకు ప్రియుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన బహు ప్రియుడు. దావీదు భక్తుడు అంటాడు, నీవు నాకు ప్రియుడువు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ఆరాధిస్తున్నాను, అన్నిటికంటే అధికముగానే నేను ఆరాధిస్తాను, అన్నిటికంటే ఎక్కువ. అందుకే బైబిల్ చెప్తుంది, అన్నిటికంటే ప్రాముఖ్యముగా నీ దేవుని నువ్వు ప్రేమించాలి. యు షుడ్ లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ హృదయం అంతటితో నువ్వు దేవుని ప్రేమించాలి. నీ దేవుడు నీలో ఉండాలి అంటే. ఆమేన్. హల్లెలూయా. ఇట్స్ వెరీ సింపుల్. నా హృదయం అంతా నీకే ప్రభువా, నా హృదయం అంతా నీదే ప్రభువా అని నువ్వు చెప్పినప్పుడు ఆయన వస్తాడు. హల్లెలూయా. నువ్వు చిన్న చిన్న ప్రార్థన, చిన్న చిన్నవి చేస్తుంటే ఆయన రాడు. క్రీస్తు మీ హృదయములలో ఆయన ఏమవ్వాలి? విశ్వాసము ద్వారా నివసించాలని ఆశపడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు డ్వెల్ ఇన్ యువర్ హార్ట్స్. మన హృదయాల్లో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించుకున్నప్పుడు ఆయన కొరకు ఒక స్థలమును నీలో సృష్టించుకున్నాడు, నీ హృదయము కనుక. దానిని నువ్వు దేనితో నింపినా యూ విల్ బీ అన్సాటిస్ఫైడ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఎప్పటికీ కూడా అసంతృప్తిగానే ఉంటావు. ఎడ్యుకేషన్ కానీ, కెరియర్ కానీ, మనీ కానీ, మనుషులు కానీ, ఇంకా మీకు ప్రియమైనటువంటి ఆహారము కూడా మీకేం చేయదు, సాటిస్ఫాక్షన్ అవ్వదు. ఇంకా తెలుసుకోకపోతే ఇంకా అన్నీ కోల్పోయిన తర్వాత నీకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అట్లీస్ట్ ఇప్పటికైనా నువ్వు ఏది కూడా మనిషిని తృప్తిపరచలేదు. మనిషిని ఓన్లీ గాడ్ ఎలోన్. ప్రభు నీ హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన నీ హృదయాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. నువ్వు ఆటోమేటిక్గా యు ఆర్ క్రియేటెడ్ ఫర్ దట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, నాకు ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్పాడు, చూడండి కొన్ని మోటార్ బైక్స్ కానీ, కార్స్ కానీ పాడైనప్పుడు ఆ కంపెనీది కాకుండా వేరే తీసుకొచ్చి వేస్తే అది సెట్ కాదు. చిన్న సౌండ్ వస్తుంటుంది, కానీ ఏదో ఒక మిస్టేక్ అవుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఒరిజినల్ పార్ట్ వేస్తే ఏమవుతుంది? కరెక్ట్గా సెట్ అవుతుంది. సో మన హృదయంలో ఒరిజినల్గా ఎవరు ఉండాలంటే దేవుడే ఉండాలి. అందుకనే పౌలు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రార్థించుకోవాలంటే క్రీస్తు నా హృదయంలో ఏమవ్వాలి? నివసించాలి. తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు అంటున్నాడు. వీ నీడ్ టు ప్రే. దేవుడు మనకు ఎలాగిస్తాడంటే తన మహిమైశ్వర్యం చొప్పున ఇవ్వాలి. ఈ మాట ఎప్పుడైనా గుర్తొచ్చిందా మీకు? ఈ మాట చెప్తుంటే ఏదైనా రెఫరెన్స్ అమ్మా? ఫిలిప్పీ 4:19 ఏంటి అన్నాడు అక్కడ? దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు ఎక్కడ తీరుస్తాడు మన అవసరము? పౌలు అంటున్నాడు తన మహిమైశ్వర్యము చొప్పున. దేవుడు ఐశ్వర్యవంతుడు మాత్రమే కాదు, మహిమైశ్వర్యవంతుడు. హల్లెలూయా. తన మహిమైశ్వర్యము చొప్పున దేవుడు మీకు దయచేయవలనని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే, క్రీస్తునందు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. గాడ్ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. ఇఫ్ యు డోంట్, మన దేవుడు మహిమైశ్వర్యము కలిగిన వాడని మీకు అర్థం కాకపోతే నా అవసరతలు ఎలా తీరుతాయి, నా అక్కర్లు ఎలా తిరుగుతాయి, నువ్వు నీ జీవితంలో నీ అవసరతలు తీర్చుకోవడానికే నీ జీవితం సరిపోద్ది. బైబిల్ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మై గాడ్ అంటాడు అక్కడ. మై గాడ్ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు రిచెస్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఇన్ గ్లోరీ అంటాడు. మహిమలో దేవుడు మన ప్రతి అవసరమును కూడా తీరుస్తాడు. హల్లెలూయా. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మన యొక్క అవసరతలన్నిటినీ కూడా ఏం చేస్తాడు? తీరుస్తాడు. దేవుని ఐశ్వర్యం ఏంటో మనకు తెలియదు.
మనమే ఐశ్వర్యవంతులం కావాలనుకుంటాం. కాదు, దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యంలో నుంచి దేవుడు నీ అవసరతలన్నీ తీరుస్తాడు. ఆమె గొప్ప ఐశ్వర్యం కావాలా, మన అవసరతలన్నీ తీరాలా? రెండు ఒకటే. గొప్ప ఐశ్వర్యం ఉన్నా కొన్నిసార్లు మన అవసరతలు తీర్చుకోలేకపోవచ్చు. కొన్నిసార్లు మనం ఏటీఎంలో పెడితే అది డబ్బులు రాకపోవచ్చు. కొన్నిసార్లు సడన్గా మన ఫోన్పే పని చేయకపోవచ్చు. మొన్న ఎవరు అడిగారు, నా ఫోన్పే పని చేయట్లేదు, నాకు కొంచెం డబ్బులు వేస్తారా? అతని దగ్గర డబ్బులు ఉన్నాయి. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి, అతని దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఏమవుతుంది, నా ఫోన్పే ఏమవుతుందంటే ఆ అదేదో అంటారమ్మా దాన్ని, ప్రస్తుతం మీ యొక్క బ్యాంక్ ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఏం చేస్తాడు, డబ్బులు ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని ఫోన్పే, దేవుని గూగుల్ పే ఎప్పుడూ ఆగిపోదు. హల్లెలూయా. దేవుని ఫోన్పే, దేవుని గూగుల్ పే ఎప్పుడు ఆగిపోదు. కనెక్టివిటీ ప్రాబ్లం ఉండదు. హల్లెలూయా. నెట్వర్క్ ప్రాబ్లం అంతకన్నా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేర్ ఈజ్ నో నెట్ ఏమంటారు దాన్ని, అండ్ వైఫై కనెక్షన్ లేకపోవడం ఏమీ ఉండదు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున దేవుడు ఏం చేస్తాడు, క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. తన మహిమ ఐశ్వర్యం చొప్పున దేవుడు మీకు దయచేయవాలని. మనం ఏం ప్రార్థన చేస్తున్నామో, పౌలు ఏం ప్రార్థన చేస్తున్నాడు? పౌలు యాపిల్ కోసం అడగట్లేదు, పౌలు ఫిష్ కోసం అడగట్లేదు, క్యాట్ కోసం అడగట్లేదు, బాల్ కోసం అడగట్లేదు. పౌలు క్రీస్తు మీ హృదయాల్లో నివసించాలని ప్రార్థన చేస్తున్నాడు. పౌలు క్రీస్తు యొక్క ఐశ్వర్యము చొప్పున, దేవుని ఐశ్వర్యము చొప్పున దేవుడు సమస్తమును మీకు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాడు. నేను మీకు ఇస్తానని చెప్పట్లేదు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున దేవుడు మనకు సమస్తమును కూడా దయచేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. 3 విషయాలు ప్రార్థన చేశాడు. తర్వాత మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించాలి. దేవుని సంపూర్ణతలో సంపూర్ణులు కావాలి అంటే, దేవుని సంపూర్ణతలో సంపూర్ణులు కావాలి. మనం చాలామంది పరిపూర్ణం అయిపోయామో అనుకుంటాం, పెద్దవారం అయిపోయామో అనుకుంటాం, అన్నీ తెలిసిపోయి అనుకుంటాం. కానీ పౌలు ప్రార్థన ఏంటో తెలుసా? దేవుని సంపూర్ణతలో సంపూర్ణులు కావాలి. హల్లెలూయా. ఈ పక్క వచనం ఇలా పక్కకు వస్తే ఏమని ఉంటుంది తెలుసా? మనం అందరము కూడా 11-12 వచనాలు ఉంటాయి. విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది, చూడండి, సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు. హల్లెలూయా. ఎప్పుడు మనం సంపూర్ణమవుతాం? ఎప్పుడు సంపూర్ణతలోనికి వచ్చామనుకోవాలంటే, క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి రావాలి. హల్లెలూయా. సాధారణంగా మనుషులంగా మనం ఎలాంటి వారు అంటే, మన స్థాయి వరకు ఎవరిని రానవు. గురువు శిష్యుడు ఉన్నాడు అనుకోండి, గురు శిష్యులు ఏం చేస్తారంటే, గురువు శిష్యునికి అంతా నేర్పడు, గురువుకి మించిపోతాడేమో అని చిన్నది తక్కువ ఉంచుతాడు అనమాట. చిన్నది తక్కువ ఉంచుతాడు. అలాగే మనము కూడా మన స్థాయిలోనికి ఎవ్వరూ రావాలనుకోం. కానీ ప్రభు ఎంత దయాళుడంటే ఆయనకు సమానమైన స్థితిలోనికి వచ్చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయనకు సమానమైన స్థితిలోనికి రావాలి. ఎప్పుడు వస్తాము అంటే, ఎలా వస్తాము అంటే, అక్కడ ఒక రహస్యాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ప్రేమ యందు వేరుపారాలి. మీరు సంపూర్ణతలోకి రావాలంటే దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు ప్రేమై ఉన్నాడు. కనుక దేవుని సంపూర్ణతలోనికి రావాలంటే మనం ఎందులోనికి రావాలి? ప్రేమ యందు వేరుపారాలి. ఎందులో? అందరూ చెప్పండి, ఏంటి? ప్రేమ. ఏ ప్రేమ? ప్రేమ, దేవుని ప్రేమ. ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించాలి. పరిశుద్ధులతో. ప్రేమ అంటే ఎవరితో ప్రేమ? పిల్లలతో ప్రేమ కాదు, భార్యాభర్తలతో ప్రేమ కాదు,
పరిశుద్ధులతో ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరితో ప్రేమ? సమస్త పరిశుద్ధులతో కూడా మీరు ప్రేమ కలిగి ఏం చేయాలి? దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు అన్ని యాంగిల్స్లో కూడా పరిశుద్ధులతో ప్రేమలో ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫ్యామిలీ ప్యాక్ కాదు ఈ ప్రేమ. ఏ ప్యాక్? ఫ్యామిలీ ప్యాక్ ప్రేమ కాదు ఇది. హోలీ ప్యాక్, పరిశుద్ధుల ప్యాక్ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధులతో ప్రేమ, సమస్త పరిశుద్ధులతో కూడా ఏమవ్వాలి? ప్రేమలో వేరుపారాలి, స్థిరపడాలి. ఇది అవ్వాలంటే ఐదో విషయంకి వస్తున్నాను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మనం తెలుసుకోవాలి. ఏ ప్రేమను తెలుసుకోవాలి? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. మన జ్ఞానముతో క్రీస్తు ప్రేమ మనకు అర్థం కాదు. మన జ్ఞానముతో క్రీస్తు ప్రేమ మనకు అర్థం కాదు. జ్ఞానమునకు అదేంటి? మించిన ప్రేమ. హల్లెలూయా. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఎప్పుడు మనము సమస్త పరిశుద్ధులతో కూడా మనము ప్రేమ కలిగి ఉండగలుగుతామంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. ఇఫ్ యు నో ద లవ్ ఆఫ్ క్రైస్ట్, ప్రభు యొక్క ఆ ప్రేమను మనం తెలుసుకుంటే అప్పుడు సమస్త పరిశుద్ధులతో కూడా మన ప్రేమను మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. లేకపోతే ఓన్లీ ఫ్యామిలీ ప్యాక్లోనే ఉండిపోతాం. దేర్ ఇస్ బిగ్గర్ ఫ్యామిలీ. ఆకాశమందును పరలోకమందును భూమి అందునున్న కుటుంబం. మన కుటుంబంతోనే మనం ఆగిపోతాం. మన కుటుంబంతోనే మనం ఆగిపోతాం. కానీ పౌలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మనకు తెలిస్తే పరలోకమందు ఉన్న కుటుంబము, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబమును కూడా మనము ప్రేమించగలుగుతాం. క్రీస్తు ప్రేమ. ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మనం తెలుసుకోవాలని ప్రార్థించాలి. వి నీడ్ టు గ్రో. అటువంటి నాలెడ్జ్లో మనం ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగును. దీనికి ఏం చేయమంటున్నాడు పౌలు? ప్రార్థన చేస్తున్నాడు. నీ ప్రార్థనా జీవితం కన్నా నువ్వు ఎక్కువ ఎదగలేవు అని చెప్పాను. మనం ప్రార్థన అంతా కూడా కాపాడు 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 కాపాడు, రక్షించు రక్షించు రక్షించు, ఇంకా స్వస్థపరచు స్వస్థపరచు, విడిపించు, దీవించు, అంతే. ఇంత ప్రార్థన చేస్తామా? జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమ తెలుసుకోవాలని ప్రార్థన చేస్తామా? మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నువ్వు అడిగిన దానిని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. మనం అడిగిన వాటిని దేవుడు ఇస్తాడు. అక్కడ అందుకే అంటాడు, నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటేను అత్యధికమైన వాటిని దేవుడు నీకు దయచేస్తాడు. ఆ కిందన వచనం ఉంటుంది చూడండి మీరు, 21వ వచనం. అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా. నువ్వు అడుగు వాటికంటేనంటే మనం ఏమనుకుంటామంటే, నేను కారు అడిగితే ఆయన ఏమిస్తాడు? బస్సు ఇస్తాడు. నేను బస్సు అడిగితే ఆయన ఏమిస్తాడు? టిప్పర్ ఇస్తాడు. మీరు టిప్పర్ అడిగితే ఆయన బుల్డోజర్ ఇస్తాడు. ఏం చేసుకుంటావు బుల్డోజర్తో? నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడంటే ఏంటి ఇస్తాడు? ఇదా మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేయడం అంటే? ఇఫ్ యు ప్రే లైక్ దిస్, నువ్వు ఇలా ప్రార్థన చేస్తే నువ్వు ఏం అడుగుతున్నావో అంతకంటా అధికమైనవి ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేశాడు? అంతరంగ పురుషునిలో శక్తి కలిగిన వారై ఉండాలి, ఆయన ఆత్మ వల్ల బలపరచబడి ఉండాలి. రెండోది ఏమని ప్రార్థన చేశాడు? క్రీస్తు మీ హృదయములలో నివసించాలి. రెండవ ప్రార్థన రిక్వెస్ట్. మూడవ ప్రార్థన రిక్వెస్ట్ ఏంటి? దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయాలి. నాలుగోది ఏంటి? దేవుని సంపూర్ణతలో మనము కూడా పూర్ణులము కావాలి. ఐదవది ఏంటి? క్రీస్తును గుర్చిన, క్రీస్తు ప్రేమను గుర్చిన జ్ఞానము. అంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. ఈ 5 మీరు ప్రార్థన చేస్తే మీరు అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికమైన వాటిని దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా. మీరు అనుకుంటారు, నేను కారు అడిగాను, కారు అడిగితే ఆయన నేను మామూలు చిన్న కారు అడిగానండి, దేవుడు పెద్ద కారు ఇచ్చాడు. దేవుడు ఏమిచ్చాడు? పెద్ద కారు వచ్చిన దగ్గర మనశ్శాంతి ఉండదు తెలుసా మీకు? ఎందుకో తెలుసా? ఆడెవడో గీతెట్టేస్తాడు దాని మీద. ఏం చేస్తారు? ఏబిసిలు రాసుకుంటారు పిల్లలు దాని మీద.
ఏం రాసుకుంటారు? చిన్న రాయి ముక్క తీసుకొని ఏ బి, వాళ్ళు అప్పుడే నేర్చుకుంటారు. ఏ బి కారు మీద రాసుకుంటారు. మనకు ఆ ఏ బి చూసి కారు మీద మనశ్శాంతి ఉండదు. ఏముండదు? మనశ్శాంతి ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతో అందంగా ఉంచుకోవాలనుకుంటామో అవి ఉంచరు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే దేవుడు అత్యధికమైన వాటిని దయచేసి నీ హృదయాన్ని మేలుతో తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని ఏం చేస్తాడు ఆయన? మేలుతో తృప్తిపరుస్తాడు. కనుక ఎలాగ మనకేదో ఇలా చూడగానే వాక్యంలో వాగ్దానం రాగానే అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైనవి ఇస్తారని వచ్చింది పాస్టర్ గారు. దీని అర్థం ఏంటి పాస్టర్ గారు? దాని అర్థం నీకు తెలుసు, అయినా కావాలని అడుగుతుంటారు అనమాట. దేవుడు నాకు మంచి వాగ్దానం ఇచ్చాడని. ఈ వాగ్దానము ఎప్పుడు నెరవేరుతుంది అంటే నువ్వు ఆ 5 విషయాల గురించి ప్రార్థించాలి. ఆమేన్. నీ అంతరంగ పురుషునిలో నువ్వు శక్తి కలిగిన వాడు అవ్వాలి. యూ షుడ్ బి డైనమిక్. ఆమేన్. డైనమిక్గా తయారవ్వాలి. దేని కొరకు? దేవుని రాజ్యము కొరకు, దేవుని కొరకు. అది నువ్వు ప్రార్థించాలి. ఈ 5 ప్రార్థనాంశాలు ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయడం నేర్చుకోండి. యూ షుడ్ బి వెరీ డైనమిక్ అనమాట. శక్తివంతమైన క్రైస్తవ జీవితం జీవించాలి. ఆమేన్. క్రీస్తు నా హృదయంలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. నా హృదయంలో ఉన్నవన్నీ ఏం చేస్తాను? ఉండాలంటే ఏం చేయాలి? చెప్పాలి అందరూ. ఖాళీ చేయాలి. దేవునికి స్తోత్రం. ఎవరికైనా మీరు కొత్త వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే పాత వాళ్ళు ఏమవ్వాలి? ఖాళీ చేయాలా? వాళ్ళు ఉండగానే పర్లేదండి, వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమంటారు తెలుసా? ఈ రూమ్లో వాళ్ళు ఉంటారండి, ఈ రూమ్లో మీరు ఉండండి. కొంతమంది అద్దెకిచ్చినప్పుడు అంటుంటారు, ఈ రూము వాళ్ళు ఉంటారు, ఈ రూమ్లో. అలాగే ఆయన ఉండడు. ఆయన ఉండాలంటే ఏం చేయాలి? అన్నీ ఖాళీ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఖాళీ చేస్తారా? ఆయన వస్తాడు చూడండి మీరు ఖాళీ చేస్తే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఖాళీ చేయగానే ఆయన వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన ఉంటే నీ జీవితంలో గొప్ప సంపూర్ణత, గొప్ప సంతోషం, గొప్ప తృప్తి. నీకు ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనంత తృప్తిని అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. డబ్బుతో రాదు, మనుషులతో రాదు, వస్తువులతో రాదు, కానీ సంపూర్ణ ఆత్మతృప్తి కలిగిన వాడవే ఆనందిస్తావు. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ కూడా అటువంటి అనుభవంలోనికి దేవుడు మనం నడిపించాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. యువర్ ప్రేయర్ లైఫ్, నీ ప్రార్థనా జీవితంలో ఈ 5 విషయాలు ఉండాలి. ఈ 5 విషయాలు లేకపోతే నీ ప్రార్థన అంతా కలిపి ఎన్ని మార్కులు వేస్తాడు దేవుడు? ఎన్ని వేస్తారు? పెద్ద 0. సైజు పెరుగుతుంది అంటే 0. ఈ 5 విషయాలు ఉంటే నువ్వు అడుగు వాటికంటేనో, ఊహించే వాటికంటేనో అత్యధికమైనవి దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలుతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి
నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. అందరూ చెప్తాం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని థ్యాంక్ యూ లార్డ్. నీవు మార్చినావు. అవును, మన దీన స్థితిని ఆయన మార్చగల దేవుడు. నా మన జీవితాలకు గొప్ప విలువనిచ్చేవాడు ఆయన. విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆహ్వానించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆహ్వానించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో. ఎస్ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని నా ప్రాణమా నా అంతరంగమా సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. చివరిసారి అందరం కలిసి ఊహించలేని థ్యాంక్ యూ లార్డ్ మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యములు, వివరింపగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని. హల్లెలూయా. మీరు అలా కానీ ప్రార్థన చేస్తే మీరు ఊహించలేని కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ సింపుల్. మన ప్రార్థన లైఫ్ని మనం మార్చుకోవాలి.
మన దృక్పథాన్ని మార్చుకోవాలి. మీరు ఊహించలేని కార్యాలను, మీరు అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికమైన వాటిని దేవుడు మీకు దయచేస్తాడు. ఆమేన్.